Students, see this question which is repeated in a NEET examination. Let's see this question. The question is in the solids. Actually solids are three types. One is the conductors, semiconductors and insulators. Okay. In the conductors generally we will call it as a metals. We have a other one is metals and alloys. We have a sub-classification. The solids which have the negative temperature coefficients of the resistance. అంటే ఈ సాలిడ్స్లో ఏవేవి ఉంటాయి నెగిటివ్ టెంపరేచర్ కోఫిషియంట్. అసలు నెగిటివ్ టెంపరేచర్ కోఫిషియంట్ అంటే ఏంటంటే ఏదైతే టెంపరేచర్ అనేది ఇంక్రిమెంట్ అవుతుందో దాని రెసిస్టెన్స్ అని తగ్గితే దట్ ఈస్ కాల్డ్ నెగిటివ్ టెంపరేచర్ కోఫిషియన్స్ అంటాం. ఒకవేళ టెంపరేచర్ అనేది ఇంక్రిమెంట్ అయిందనుకోండి దాని యొక్క రెసిస్టివిటీ పెరుగుతుంది అనుకో దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ టెంపరేచర్ కోఫిషియంట్ అంటాం. జనరల్గా మెటల్స్లో కానీ అలాయిస్లో కానీ మీరు ఇలాంటి బిహేవియర్ చూస్తారు. మెటల్స్లో మీకు అలాయిస్లో ఏమవుతుందంటే మీరు టెంపరేచర్ సపోజ్ టు బి టెంపరేచర్ అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నారు అనుకోండి ఆటోమేటికల్గా ఏమవుతుందంటే ఆటోమేటికలీ యూ విల్ ఇంక్రీజెస్ ద ఇట్ ఈస్ రెసిస్టివిటీ కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా, ఇది మెటల్కి సంబంధించిన డేటా. సో సపోజ్ టు మీరు సెమీకండక్టర్స్ తీసుకోండి. సెమీకండక్టర్ తీసుకున్నాం అనుకోండి, ఈ సెమీకండక్టర్ తీసుకున్నప్పుడు ఈ టెంపరేచర్ ఏదైతే ఇంక్రిమెంట్ అవుతుందో ఆటోమేటికల్గా ఏమవుతుందంటే దాని యొక్క రెసిస్టివిటీ ఏమవుతుందో డిక్రిమెంట్ అవుతుంది. దీని యొక్క రెసిస్టివిటీ ఏమవుతుంది ఇలా డిక్రిమెంట్ అవుతుంది అన్నట్టు. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ అ నెగిటివ్ టెంపరేచర్ కోఫిషియెంట్స్ అంటాం. సిమిలర్లీ ఇంకోటి ఏంటంటే సో టెంపరేచర్ ఇంక్రిమెంట్ చేస్తే సో ఇక్కడ ఇన్సులేటర్స్లో కూడా టెంపరేచర్ ఇంక్రిమెంట్ చేస్తే ఇన్సులేటర్స్ ఎలా బిహేవ్ చేస్తాయి అంటే డ్రాస్టికల్గా వాటి యొక్క రెసిస్టివిటీ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది. రెసిస్టివిటీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి టెంపరేచర్ ఇంక్రిమెంట్ అవుతే దాన్ని కూడా మనం నెగిటివ్ టెంపరేచర్ కోఫిషియెంట్స్ అంటాం. అంటే ఇన్సులేటర్స్ అండ్ సెమీ కండక్టర్స్ విల్ బి ద నెగిటివ్ టెంపరేచర్ కోఫిషియెంట్స్ ఇన్ సాలిడ్స్ అండ్ మెటల్స్ అండ్ alloys are taken into the positive temperature coefficients for the solids. Thank you beta.